పావనం. పూర్వం ఒక భక్తుడు ఉండేవాడు. అతనికి యాత్రలు సేవించుకుందామనే అభిలాష ఎక్కువగా ఉంటూ ఉండేది. అయితే ఇల్లు కదలటానికి ఎంత మాత్రమూ వీల్లేకపోయింది. ఏమంటే వృద్ధులైన తల్లిదండ్రులు అతని మీదనే ఆధారపడి ఉన్నారు కనుక క్షణం సేపైనా వాళ్ళను విడిచిపోవాలంటే సాధ్యమయ్యే పనిగా కనిపించలేదు. ఈ స్థితి భక్తుని మనసుకు చాలా కష్టం కలిగించింది. ఈ ముసలి వాళ్ళను వదిలి నేను యాత్రలు చేసుకునేదేమిటి, నాకిక మోక్షం కలిగేదేమిటి అని నిరాశ చెంది అతను విచారింపసాగాడు. యాత్రల మీద దీక్ష పట్టిన ఆ భక్తుడికి చివరకు జీవితం పైన విరక్తే కలిగింది. ఈ ముసలి వాళ్ళని వదిలేసిపోదామా అని కూడా అనిపించేది. ఇలా ఉండగా అతనికి ఒక మంచి సావకాశం దొరికింది. అతని బంధువైన ఒక ఆయన, నాయనా నువ్వు పోయి యాత్రలు చేసుకురా, నువ్వు తిరిగి వచ్చేదాకా ముసలి వాళ్ళను నేను కనిపెట్టుకొని ఉంటాలే అన్నాడు. ఈ ధీమా చూచుకొని భక్తుడు వెంటనే బయలుదేరాడు. అతను పోయి కొన్నాళ్ళకల్లా ఒక అరణ్య మార్గం ప్రవేశించాడు. ఆ అరణ్యంలో కుక్కుట ముని అనే ఒక మహానుభావుడు ఉన్నట్లు, ఆయన దర్శనం చేసి ఎంతో మంది తరించుతున్నట్లు విన్నాడు. తీరా ఆశ్రమానికి వెళ్లి చూస్తే భక్తుడు తలిచినట్లు ఆ కుక్కుటముని తపస్సు చేసుకోవటం లేదు, ఏమీ లేదు. సామాన్య గృహస్థుడు లాగానే సంసార తాపత్రయంలో మునిగి ఉన్నాడు. భక్తుడు ఆయన చర్యలన్నిటినీ శ్రద్ధతో గమనిస్తూ కూర్చున్నాడు. ఆ ముని వంట చేశాడు. అక్కడ ఉండే ముసలి దంపతులకు వడ్డించాడు. వాళ్ళ సదుపాయాలన్నీ చూచాడు. ఇదంతా పూర్తయిన తర్వాతనే యువతలకు వచ్చాడు. వచ్చి తన కోసం కూర్చుని ఉన్న భక్తుని చూచి, నాయనా ఏం పని మీద వచ్చావు అని అడిగాడు. అందుకు భక్తుడు, మహాత్మా నేను యాత్రల కోసం బయలుదేరి తమ పేరు విని దర్శనం చేసుకుపోదామని వచ్చాను. త్రివేణి సంగమం ఇక్కడికి సమీపంలోనే ఉన్నదంటారే, కొంచెం తోవ చెప్తారా అన్నాడు వినయంగా. ఈ మాటకు ముని, నాయనా వృద్ధులైన నా తల్లిదండ్రులను సేవించుకోవాలి, వారిని విడిచి ఎక్కడకు వెళ్ళలేను, అందుచేత త్రివేణికి త్రోవ నాకు తెలియదు అని బదులు చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. తనకు తరుణోపాయం చూపిస్తాడనుకున్న ఆ మునికి దగ్గరే ఉన్న త్రివేణి తోవ ఎక్కడ ఉందో తెలియదంటంతో భక్తునికి ఆయన మీద ఉండిన గౌరవం కాస్త పోయింది. ఈ ముని గురించి చెప్పుకునే గొప్ప ఏమిటో బోధపట్టమే లేదు అనుకొని ఆలోచిస్తూ అక్కడనే నిలబడ్డాడు. అంతలో 3 స్త్రీలు అట్టే వచ్చి ఆశ్రమంలో ప్రవేశించారు. వాళ్ళ 3 రూపాలు చూడటానికి రోతగా కనిపించినాయి. వీళ్ళు రావటంతో భక్తునికి జిజ్ఞాస మరీ ఎక్కువై అక్కడనే వేచి చూచాడు. మరికొంచెం సేపటికల్లా 3 అప్సరసలు ఆశ్రమం లోపల నుంచి యువతలకు వచ్చారు. భక్తుని ఆశ్చర్యానికి మెరలేకపోయింది. ఇక ఉండబట్టలేకపోయాడు. ఆ అపురూప సౌందర్యవతుల వంక తిరిగి, అమ్మా మీరెవరు, మీకిక్కడ ఏం పని అని ఆత్రంతో ప్రశ్నించాడు. అప్పుడు ఆ సుందరీమణులు ఇలా చెప్పారు, నాయనా మేం 3 అక్కా చెల్లెలం. ఈ లోకంలో మమ్మల్ని గంగా, యమున, సరస్వతి అని పిలుస్తారు. ప్రయాగ వద్ద మేం 3 కలిసి నదుల రూపంలో ప్రవహిస్తూ ఉంటాం. పాపాలు పోగొట్టుకోవాలనే తాపత్రయంతో దేశ దేశాల నుండి జనం వచ్చి మాలో స్నానం చేస్తారు. కన్న తల్లిదండ్రులను ఉపేక్ష చేసేవాళ్ళు, మరీ అనేక మహాపాతకాలు చేసిన వాళ్ళు వచ్చి మునగటంతో మాకు ఇటువంటి అసహ్యకరమైన రూపాలు వస్తూ ఉంటాయి. అలాంటి స్థితిలో ఉండిన మేమే నీవు మొదట చూచిన వికార స్వరూపులం. మరి మీరెవరు అని మళ్ళీ ఆత్రంతో అడిగాడు భక్తుడు. ఆ వికార స్వరూపులమే మేము. అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చి ఈ మహానుభావుని దర్శనం చేసుకోవటంతో మా పాపాలన్నీ తొలగిపోయి మేము నిజస్వరూపాలతో మళ్ళీ యువతలకు వస్తూ ఉంటాం. మాకు చుట్టుకున్న పాపాలు మిక్కుటమైనప్పుడల్లా మేం మహాత్ముని దర్శనానికి వస్తూ ఉంటాం అంటూ అదృశ్యమయ్యారు. భక్తుని మనసులో అప్పుడు కలిగిన భావాలకు అంతులేకపోయింది. అతనిలో గొప్ప మార్పు వచ్చింది. చిరకాలం నుండి అతనిలో ఉంటూ ఉన్న యాత్రాభిలాష వెంటనే సమసిపోయింది. మరొక్క అడుగైనా ముందుకు వేయక తక్షణమే అతని ఇంటికి మరలిపోయాడు. ఆనాటి నుంచి అతని తల్లిదండ్రులనే ప్రత్యక్ష దైవాలుగా ఎంచి వారిని భక్తితో సేవించుకోసాగాడు. అతను శ్రమపడి సేవించుకుందామనుకున్న ఆ గంగా, యమున, సరస్వతులు ఈ విధంగా తన కళ్ళెదుటనే తాండవించటం మహాభాగ్యం అనుకున్నాడు. అప్సరసల రూపంలో ఆనాడు కనపడిన ఆ 3 అక్క చెల్లెలను స్మరిస్తూ ఆ భక్తుడు ధన్యుడైనాడు. ఇదండి ఇవాల్టి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.